హాయ్ ఎవ్రీవన్. ఈరోజైతే అమ్మ వచ్చిందండి ఇంటికి. ఇంకా పిల్లలైతే అస్సలు నా దగ్గరికి రారు. చెర్రీ అయితే అమ్మమ్మ రాగానే అమ్మని మర్చిపోతారు. అన్నీ అమ్మమ్మతోనే చేపించుకోవాలి, అమ్మమ్మతోనే పడుకోవాలి అంట. చెర్రీ ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత బొట్టు ఎలా పెట్టుకుంటున్నాను మమ్మీ, కరెక్ట్గా పెట్టుకుంటున్నానా లేదా అని చెప్పి నన్ను అడుగుతుంది. ఈ కాలం పిల్లలకైతే అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని పుట్టకతోనే నేర్చుకుంటున్నారు. మా అమ్మనైతే ఒక ఆట ఆడుకుంటున్నారు ఇద్దరు, అది కావాలి ఇది కావాలి అని. మా అమ్మ అయితే మురిసిపోతూ ఉంటుందన్నమాట. అసలు కంటే వడ్డీ ముద్దు కదా, వాళ్ళు ఏం చేసినా పర్వాలేదంటుంది. ఈరోజు నైట్ డిన్నర్లోకి మా అమ్మ కోసం అయితే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఈ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేశాను అనేది లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ చెర్రీని వ్యాన్ ఎక్కించడానికి అమ్మ అయితే వచ్చిందండి. ఇంక చెర్రీ ఏడుస్తుంది అమ్మ దగ్గర, స్కూల్కి వెళ్ళను అమ్మమ్మ ఈ వన్ డే ప్లీజ్ అమ్మమ్మ అని. ఇంకా ఎలాగోలా నచ్చ చెప్తే ఏడుపు అయితే ఆపింది. ఇంక ఈలోపు వ్యాన్ అయితే వచ్చింది. ఇంకా వ్యాన్ రంగానే మళ్ళీ స్టార్ట్ చేసింది. ఎక్కే టైంకి వ్యాన్ వచ్చేసింది, నేను వెళ్ళిపోవాలా అని అడుగుతుంది. నేహాతో అయితే ఏ ప్రాబ్లం ఉండదు, అంత చక్కగా అర్థం చేసుకుంటుంది, కొంచెం పెద్దదైంది కాబట్టి. చెర్రీతో కొద్ది రోజులు ఇంకా టైం పడుతుంది. అమ్మమ్మ నువ్వు కూడా రా స్కూల్కి అని చెప్తుంది చెర్రీ వ్యాన్ ఎక్కిన తర్వాత. స్టార్ట్ అయ్యే టైంకి చెర్రీ కూడా సైలెంట్ అయిపోయింది, ఏం మొండి చేయలేదు. ఇక వ్యాన్ బయలుదేరిపోగానే నేను అమ్మ ఇంటికైతే వెళ్ళిపోయాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.